అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితి రోజు ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి, ఏ మంత్రం చదవాలి, ఏ మంత్రాలు నైవేద్యాలు పెడితే వినాయకుడి అనుగ్రహం మనకు కలుగుతుంది అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దేవదేవుళ్ళు ఎంతమంది ఉన్నా వారిని పూజించాలంటే ముందు విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించాలి. సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి జన్మదినం వినాయక చవితి. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి. ఇప్పటికే వినాయకుడు ప్రతిష్ఠించేందుకు ఊరు వాడ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. చిన్న పెద్దలంతా గణపతి బొప్ప మోరియా అంటూ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. భాద్రపద శుద్ధ చతుర్థి పర్వదినం సందర్భంగా వినాయకుడికి ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలనే విషయంపై శాస్త్ర పండితులు కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏ రాశి వారు ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఏ మంత్రాలు చదవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. వినాయకుడికి పూజ చేసే సమయంలో ఈ రాశి వారు బెల్లం, దానిమ్మ, ఎండు ఖర్జూరంతో పాటు లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఎర్ర గులాబీలతో విఘ్నేశ్వరుని పూజించాలి. పూజా సమయంలో మాత్రం ఓం వక్రతుండాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అదేవిధంగా ఈ రాశివారు ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తే సర్వశ్రేష్టం. ఇక విగ్రహానికి ఎరుపు లేదా సింధూరం రంగు వస్త్రాలతో అలంకరించాలి. రెండవది వృషభ రాశి. వినాయకుడికి తెల్లటి పువ్వులతో పూజించాలి. ఈ సమయంలో విఘ్నేశ్వరుని కొబ్బరి లడ్డూలు అలాగే మోదకం నైవేద్యంగా సమర్పించాలి. పూజా సమయంలో ఓం హ్రీం గం హ్రీం అనే మంత్రాన్ని 11 లేదా 28 సార్లు జపించాలి. ఈ రాశివారు నీలిరంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెల్లటి వస్త్రాలు అలంకరించాలి. మూడవది మిథున రాశి. వినాయకుడికి దర్భలతో పూజించాలి. అంటే గరికలతో మనం పూజించాలి. గరికంటే చాలా ఇష్టం కదండి వినాయకుడికి. ఆ సమయంలో విఘ్నేశ్వరుడికి లడ్డు కానీ తమలపాకులు కానీ పచ్చి యాలకులు ఆకుపచ్చ పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించాలి. పూజా సమయంలో ఓం శ్రీ గం లక్ష్మీనారాయణ మహ అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశి వాళ్ళు ఆకుపచ్చ రంగులోని గణేశుని పూజించాలి. ఆయనకు ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించాలి. కర్కాటక రాశి. వినాయకుడికి గులాబీలతో పూజించాలి. పూజా సమయంలో బియ్యం పాయసం అలాగే వెన్న, మోదకం నైవేద్యంగా సమర్పించాలి. ఓం ఏకదంతాయ హుం నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ రాశివారు తెల్లటి రంగు వినాయకుడికి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించాలి. నెక్స్ట్ సింహరాశి. వినాయకుడిని గన్నేర పూలతో పూజించాలి. పూజా సమయంలో స్వామివారికి బెల్లం లేదా బెల్లంతో తయారు చేసిన మిఠాయిలతో పాటు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించాలి. ఓం శ్రీ గం సౌభాగ్య గణపతాయ వరవరదం సర్వజననం మే వసమానాయ నమః అనే మంత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. అంటే మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎర్రని వస్త్రాలతో స్వామివారిని పూజించాలి. కన్యరాశి. వినాయకుడిని దర్భలతో పూజించాలి. పూజలో స్వామివారికి ఆకుపచ్చ రంగు పండ్లు, లడ్డూలు, తమలపాకులు, పచ్చి అలకలు, ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించాలి. వీళ్ళు చదువుకోవాల్సిన మంత్రం ఏంటంటే ఓం గం గణపతాయ నమః, ఓం శ్రీం శ్రియ నమః అనే మంత్రాలు పఠించాలి. ఆకుపచ్చని వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించాలి. తులారాశి. వినాయకుడిని తెలుపు రంగు పూలతో పూజించాలి. గణపతికి లడ్డూలు, అరటిపళ్ళు, పరిమళం, నెయ్యి నైవేద్యంగా సమర్పించాలి. ఓం శ్రీం గ్రీం హ్రీం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశివారు తెలుపు, నీలం రంగు గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెల్లని వస్త్రాలతో అలంకరించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి. వినాయకుడిని ఎర్ర గులాబీలతో పూజించాలి. పూజలో బెల్లం, లడ్డూలు, ఎండు ఖర్జూరాలు, దానిమ్మ నైవేద్యంగా సమర్పించాలి. ఓం హ్రీం ఉమపుత్రాయ నమః అనే మంత్రాన్ని చదవాలి. ఈ రాశివారు ఇంట్లో ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎరుపు, కుంకుమ రంగు వస్త్రాలతో అలంకరించుకోవాల్సి ఉంటుంది. ధనుస్సు రాశి. వినాయకుడికి పసుపు పూలతో పూజించాలి. పూజలో పసుపు రంగు మిఠాయిలు, మోదకం, అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. హరిద్ర రూప హుం గం గ్లం హరిద్ర గణపతాయ వరవరద దుష్ట బ్రాహ్మణాయ
భయ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశివారు పసుపు రంగు వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి పసుపు వస్త్రాలతో అలంకరించాలి. మకర రాశి వినాయకుడికి తెల్లటి పూలతో పాటు సింధూరం కలిపిన మల్లె నూనెను ఆరాధించాలి. మల్లె నూనెతో ఆరాధించాలి వినాయకుడిని. పూజ సమయంలో స్వామివారికి ఎండు ద్రాక్ష నువ్వుల లడ్డు నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. ఓం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశివారు నీలం రంగు గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని నీలం రంగు దుస్తులతో అలంకరించుకోవాల్సి ఉంటుంది. కుంభరాశి వినాయకుడికి తెల్లని పువ్వులతో పాటు సింధూరం కలిపిన మల్ల నూనెతో పూజించాలి. పూజలు ఎండుద్రాక్ష ఆకుపచ్చ పండ్లు బెల్లంతో చేసిన లడ్డూలు నైవేద్యంగా ఉంచాలి. ఓం సర్వేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. నీలిరంగు గణపతిని ప్రతిష్ఠించి అదే రంగు వస్త్రాలతో అలంకరించాలి. మీనరాశి వినాయకుడికి ఏ రంగు పూలతో పూజించినా పర్వాలేదు. స్వామివారికి బేసిన్ లడ్డు కానీ బాదం పసుపు రంగు మిఠాయిలు అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. వినాయకుడి వద్ద పసుపు బట్టలు పెట్టాలి. ఓం సిద్ధి వినాయకాయ నమః మంత్రాన్ని జపించాలి. ఈ రాశివారు ముదురు పసుపు రంగు వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించి పసుపు రంగు వస్త్రాలతో స్వామివారిని అలంకరించాల్సి ఉంటుంది. చూశారు కదండి, ఏ రాశివారు అలాగే ఏ నైవేద్యం పెట్టాలి, ఎలాంటి మంత్రాలు చదవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఓం గం గణపతాయ నమః అని కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.